హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీని అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. పెసర పునుగుల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాము అంటే ఈ పెసర పునుగుల పులుసు నేను ఎలా వండాను అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. చూసేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసాను. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనం పులుసు అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఇందులో ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు ఇలా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాము. నేను ఒక మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ కట్ చేశాను. వాటిని కూడా వేసుకుని బాగా మగ్గనిచ్చుకుందాము. ఈ ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఏ పులుసులో అన్నా సరే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల పులుసులో కూడా ఒకసారి కరివేపాకు వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఒకసారి కొంచెం కడిగి అప్పుడు మనం నానబెట్టుకుంటే చింతపండులో ఏమన్నా ఇసుక అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఇవి పెసర పునుగులు. ఇవి నేను బయట నుంచే తెప్పించాను. అంటే మా వారు టిఫిన్ కోసం తీసుకువచ్చారు. సరే, నేను ఇలా పులుసు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇది పులుసులోకి ఉంచేసాను. ఇవి మార్నింగ్ ఇంకా తెచ్చిన వెంటనే కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఆనియన్స్ వేగినది కదా, ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూను పసుపు వేసుకుని ఈ పులుసుకి సరిపడినంత కారం కూడా వేసుకుందాము. నేను ఒక 3 స్పూన్స్ వరకు కారం కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో వాటర్ అయితే వేసేసుకుందాము. ఎందుకంటే ఈ వాటర్లో ఈ లోపల ఇవన్నీ కూడా కలుస్తాయి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుని ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. ఫస్టే చింతపండు పులుసు వేయకుండా ఇలా వేసుకున్నట్లయితే బాగుంటుంది. అన్నీ కూడా మగ్గినవి కదా, పచ్చివాసన లేకుండా కారం అన్నీ మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. చింతపండు పులుసు అనేది కొంచెం కొంచెం చిక్కగా తీసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేసి పలచగా కాకుండా కొంచెం కొంచెం చిక్కగా వేసుకుంటే పులుసు కూడా మనకి చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా పులుసు వేసేసాను. అయితే ఈ పెసర పునుగులకి పులుసు అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి మనం, ఎందుకంటే పునుగులు పులుసుని పీల్చుకుంటాయి కాబట్టి మనం ఎప్పుడూ పెట్టుకునే దానికన్నా కూడా కొంచెం ఎక్కువ పులుసు వేసుకుంటే పునుగులు పీల్చుకున్న తర్వాత కూడా మనకి ఆ గ్రేవీ లాంటిది పులుసు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టాలి. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత దీంట్లో సాల్ట్ అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ పునుగులు వేసాము అంటే అప్పుడు ఆ పులుసుని పీల్చుకుంటాయి కదా ఈ పునుగులు, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిన పులుసు కూడా కారం అన్నీ పట్టి బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో ఒక హాఫ్ అయితే వేసేస్తున్నాను. హాఫ్ పక్కన పెట్టేశాను లాస్ట్లో వేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి బాగా మరగనిచ్చేద్దాం. ఇలా పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పెసర పునుగుల్ని వేసుకోవాలి. ఫస్టే మనం పునుగులు వేసుకోక్కర్లేదు, అప్పుడు బాగా పీల్ చేసుకుంటుంది పులుసుని, అలాగే ముక్కలు కూడా అయిపోతుంది. కాబట్టి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఈ పునుగులు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగింది. టేస్ట్ చూసి ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదా చెక్ చేసుకుని ఇప్పుడు వీటిని వేసేద్దాము. ఇవి వేసామంటే వెంటనే పీల్చుకుంటాయి, అందుకే లాస్ట్లో ఇక ఒక 5 మినిట్స్లో దించేస్తాము అనగా వేసుకున్నా కూడా సరిపోతుంది మనకి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే వేసేసాను. వేసేసి ఒక్కసారి బాగా కలిపాము అంటే ఈ పులుసుని ఇవి పీల్చుకుంటాయి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మరిగించుకోవాలి ఈ పులుసుని. కొంచెం ఎక్కువ పులుసే వేసుకున్నట్లయితే మనకి బాగుంటుంది, లేదంటే ఈ పునుగులే పీల్చేసుకుంటాయి. అందుకు నేను కొంచెం ఎక్కువ పులుసే పెట్టాను. చిక్కగా ఉండాలి, అది కూడా అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టినట్లయితే మనకి ఆ పులుసు అనేది పైకి పొంగుతుంది కాబట్టి వాటికి బాగా పడుతుంది. అందుకే ఒకసారి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకుందాం.
2 to 3 మినిట్స్ అయిన తర్వాత నేను మూత అయితే తీసేస్తున్నాను. పులుసు బాగా మరిగింది. అలాగే ఈ పునుగులు లోపలికి కూడా పులుసు వెళ్ళి పునుగులు చాలా సాఫ్ట్గా అయినవి. ఇప్పుడు ఇంకొకసారి వీటన్నిటిని స్లోగా కలుపుకున్నట్లయితే రెడీ అయిపోయినట్టే ఈ పులుసు. ఈ పెసర పునుగులు మనం వండక ముందు ఉండే సైజు కన్నా కూడా వండిన తర్వాత పులుసులో వేసిన తర్వాత ఆ పులుసు అంతా పీల్చుకుని చాలా స్మూత్గా అవుతాయి. అలాగే కొంచెం పెద్ద సైజు కూడా అవుతాయి. మనం ఎన్ని వండుకుంటున్నామో క్వాంటిటీ చూసుకుని దానిని బట్టి మనం ఇలా కళాయి పెట్టుకున్నట్లయితే ఫ్రీగా ఉంటుంది. అవి కొంచెం ఇలా పెద్దగా అయినప్పుడు సైజు విరిగిపోకుండా ఉంటాయి. దాన్ని బట్టి మనం కళాయి అనేది పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయింది. చక్కగా రైస్లో కలుపుకుని ఆ పునుగు నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పునుగుల పులుసు. చింతపండు పులుసు ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవటం వల్ల చాలా చిక్కగా చాలా బాగా వచ్చింది పులుసు అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.